హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు భూత శుద్ధి వివాహం అంటే ఏమిటి? ఇది కదా నిజమైన హిందూ ధర్మం ప్రకారం చేసుకునే పెళ్ళి. మరి ఈ భూత శుద్ధి వివాహంలో వధు అండ్ వరుడు ఇద్దరూ కలిసి పంచభూతాలైన అగ్ని, వాయు, భూమి, ఆకాశం, నీరు ఈ పంచభూతాల శుద్ధీకరణ ప్రక్రియతో పాటు మరియు లింగ భైరవి దేవి ఆశీస్సులతో తాళిబొట్టుని అమ్మవారి ముంగట కడతారు. పెళ్ళి చేసుకోవాలి అనేవాళ్ళు, పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఈ పద్ధతిలో వివాహాన్ని చేసుకుంటారు. ఎందుకంటే ఈ దేహం పంచభూతాలతో చేయబడినది కాబట్టి పంచభూతాల సాక్షిగా మనం చేసిన మానసిక, శారీరక, పూర్వం చేసిన తప్పితం కానివ్వండి, ఏదైనా కర్మఫలాల్ని ఈ యోగ సాధన ద్వారా తొలగించబడి కొత్త చైతన్యంతో కొత్త దాంపత్యాన్ని మనము స్టార్ట్ చేయవచ్చు. ఇది ఈ వివాహం యొక్క ప్రత్యేకత. దీనిని భూత శుద్ధి వివాహం అని అంటారు. అత్యంత శక్తివంతమైన ఆ లింగ భైరవి అమ్మవారి ముంగట పెళ్లి చేసుకోవడం వలన లాభాలు ఏంటి అంటే, మన దాంపత్యం మీద ఎలాంటి చెడు దృష్టిలు పడకుండా మన దాంపత్యాన్ని అన్యోన్యంగా బలపడిస్తూ ముందు సాగాలని అమ్మవారి ముందర పెళ్ళిని పంచభూతాల సాక్షిగా హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్ళిని చేసుకుంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, సద్గురు గారు శివలింగ రూపంలో అమ్మవారిని శివైక్యంతో ఇలా లింగ భైరవి రూపాన్ని ప్రాణ ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ స్త్రీలు పూజారులుగా ఉండడం విశేషం. మనలో ఉన్న నెగిటివిటీ కానీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు కానీ ఈ అమ్మవారు హీల్ చేస్తారని ఇక్కడ నమ్ముతారు. అలాగే ఈ పద్ధతిలో షష్ఠి పూర్తి గనక చేసినట్లయితే 7 జన్మలైనా సరే కలిసి ఉంటారు అని చెప్తారు. మన సనాతన ధర్మంలో ఆచారాలు, కట్టుబాటులు వేరేగా ఉండొచ్చు, కానీ దాని సిద్ధాంతం ఒకటే. వివాహం తర్వాత వధూవరుడు ఒకరిపై ఒకరు బాధ్యతగా ఉండడం. ఇది ఒక సంకల్పం, ముందు తరానికి మనం చుట్టే శ్రీకారం. మరి మన సనాతన ధర్మం హిందూ వివాహ పద్ధతిలో ఎన్ని అర్థాలు దాగు ఉండడం వలనే మన సమంత గారు ఈ భూత శుద్ధి వివాహాన్ని ఎంచుకొని తన కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. We wish her good luck and happy married life.